హలో అండి, నా పేరు ఎందు ఫల్గుని. ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2026. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశాను ఫెమినా మిస్ ఇండియా స్టేజ్ మీద. ఫెమినా మిస్ ఇండియా 61st ఎడిషన్ కిట్ భువనేశ్వర్ లో జరిగింది. కిట్ యూనివర్సిటీ అండ్ కిట్ యూనివర్సిటీలో జరిగింది. అండ్ కిట్ యూనివర్సిటీ వాళ్ళు మమ్మల్ని 40,000 మంది పైగా స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ తో మమ్మల్ని స్వాగతించారు. అండ్ ఈ ఇయర్ లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ జరిగింది ఫెమినా మిస్ ఇండియా. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ 30 కంటెస్టెంట్స్ రిప్రజెంట్ చేశారు వాళ్ళ స్టేట్స్ ని. అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, జమ్మూ అండ్ కాశ్మీర్, పాండిచ్చేరి. సో ఈ యూనియన్ టెరిటరీ స్టేట్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి రిప్రజెంట్ చేసింది. సో మొత్తం టాప్ 30 కంటెస్టెంట్స్ ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క అమ్మాయి రిప్రజెంట్ చేసింది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చేశాను. అండ్ సౌత్ మొత్తం 5 స్టేట్స్ కి ఇప్పుడు ఐఎమ్ ద సౌత్ జోన్ విన్నర్ for 2026. And I'm really happy to be a part of Femina Miss India this year. Thank you. అంటే మొత్తం టాప్ 30 ఫస్ట్, అండ్ టాప్ 30 నుంచి టాప్ 15 ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 15 నుంచి టాప్ 8 అండ్ టాప్ 8 నుంచి టాప్ 3 విన్నర్స్ ని ఫిల్టర్ చేస్తారు. టాప్ 3 విన్నర్స్ ని అనౌన్స్ చేసిన తర్వాత జోనల్ విన్నర్స్ అనౌన్స్ చేస్తారు. జోనల్ విన్నర్స్ అంటే నార్త్ కి, వెస్ట్ కి, నార్త్ ఈస్ట్, సౌత్. సో ఈ జోనల్ విన్నర్స్ అందరినీ అనౌన్స్ చేస్తారు. I won for South. And winners వచ్చేసి సాధ్వి is the Femina Miss India World, Rajnandini first runner-up, and Dr. Sri Advaita, she is second runner-up for Femina Miss India year. And టాప్ 15 వరకు క్వాలిఫై అయ్యాను. టాప్ 8 తర్వాత ఐ డి నాట్ క్వాలిఫై. సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ దానికి రాలేదు. బట్ ఇంట్రొడక్షన్, ఐ గేవ్ మై ఇంట్రొడక్షన్ ఇన్ టాప్ 15. సో ఇంట్రొడక్షన్ మటుకి వీ హ్యావ్ టు ప్రిపేర్ అండి. వాళ్ళు ఏమి అనిపించారు. క్వశ్చన్స్ వచ్చేసి దే విల్ గివ్ యూ ఆన్ ద స్పాట్. సో ఐ డి నాట్ గెట్ ఎనీ క్వశ్చన్. బట్ జోనల్ విన్నర్స్ కి క్వశ్చన్స్ ఉండవు. దే ప్యూర్లీ సెలెక్ట్ ఆన్ బేసిస్ ఆఫ్ ఇంట్రొడక్షన్. అండ్ బూట్ క్యాంపెయిన్ లో మేము 25 days ఎలా ఉన్నాము, ఎలా నడుచుకున్నాము, అవతల వాళ్ళని ఎలాగా అవతల వాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఈ బేసిస్ మీద సౌత్ జోన్ విన్నర్, నార్త్ జోన్ విన్నర్, వెస్ట్ విన్నర్ ఇలాగా డిసైడ్ చేస్తారనమాట. డెఫినెట్లీ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఐ డెఫినెట్లీ వాంట్ టు బి అన్ యాక్ట్రెస్. ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను జేసీజీ ఎగ్జామ్స్ రాసి మెజిస్ట్రేట్ అవ్వడం అనేది నా ఆశ. సో ఇంకా దానికి ప్రిపేర్ అవ్వాలి. జేసీజీ ఎగ్జామ్ అనేది మాటలు కాదు, కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 1-2 years శ్రద్ధగా ప్రిపేర్ అవ్వాలి జేసీజీకి. సో ఈ ఇయర్ నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్ ఫర్ జేసీజీ. అండ్ ఈ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి అఫ్ కోర్స్ యాక్ట్రెస్ అవ్వాలన్నది మై డ్రీమ్. నాన్న జర్నలిస్ట్ అండి, అమ్మ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఇద్దరు దే సపోర్టెడ్ మీ అ లాట్. వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత లో ఉన్నా సరే ప్యాజెంట్ కి పంపించాలి అన్నప్పుడు దే గివెన్ మీ అట్ మోస్ట్ సపోర్ట్. మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఈ ఇండస్ట్రీలోకి వద్దు అని నన్ను ఎప్పుడూ ఆపలేదు. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయని నన్ను ఎప్పుడు ప్రోత్సహించారు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఇందాక మీడియా వాళ్ళతో చెప్పినట్టు ఏదో జన్మలో పుణ్యం చేసుకుంటే ఐ గాట్ మై అమ్మ నాన్న నా పేరెంట్స్ గా వచ్చారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. అండ్ ఏదో ఒక రోజు ఇప్పుడు దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ, కానీ ఇంతకంటే ప్రౌడ్ చేయాలన్నదే మై అల్టిమేట్ గోల్.